హాయ్ అండి అందరికీ. టమాటా ఎగ్ కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాం ఈరోజు. కొంతమందికి ఎగ్ ఆనియన్ అంటే నచ్చదు కదా, అలాంటి వాళ్ళు టమాటా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్కి అయితే తొందరగా అవుతుంది, మంచిగా సెట్ అవుతుందండి, ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్కి చదువుకునే పిల్లలు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ కర్రీ. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక కడాయి, కొంచెం జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఎర్రగయ్యే వరకు వేయించండి. ఈజీగా చేసుకోవచ్చండి, తొందరగా అవుతుంది, కర్రీ టేస్టీగా కూడా అవుతుంది. విత్ ఎగ్తో చేస్తాం కాబట్టి టమాటా కర్రీ చాలా టేస్టీగా అనిపిస్తుంది, మొత్తం తినేస్తారు కూడా. ఇప్పుడు ఈ జీలకర్ర ఆవాలు ఎర్రగేగిన తర్వాత నేను ఒక 5 టమాటోస్ తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 5 టమాటోస్ తీసుకొని ఆయిల్లోకి వేసేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఆయిల్లోకి వేసేసుకోండి. ఈ టమాటాను మొత్తము మంచిగా కలపండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, మనం వాటర్ ఏం పోయకుండా చేస్తాం కాబట్టి ఆయిల్లోనే ఉడకాలి టమాటా, కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఈ టమాటాలు ఉడికేటప్పుడే సాల్ట్ కూడా వేసేయండి. నేను చిన్న టేబుల్ స్పూన్లో కూడా, అది చిన్న సైజ్ దాంతో ఒక 2 టేబుల్ స్పూన్, తర్వాత ఒక చిటికెడు వేసాను. 1 టేబుల్ స్పూన్ ఫుల్ అయితే సరిపోతుంది మీకు. ఇట్లా సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి టమాటా మొత్తం కలిపేసేయండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి అన్నట్లు, అందుకే ఫస్ట్ సాల్ట్ వేసేసి మొత్తం కలిసే వరకు కలిపేయండి. కలిపేసి దీని మీద ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. మంట సిమ్ము మీద పెట్టి 5 మినిట్స్ ఉడకనిద్దాం. 5 మినిట్స్ అయిన తర్వాత తీసి చూస్తే మూత ఇలా ఉంటుంది చూడండి. ఇలా సిమ్ము మీద పెట్టాలి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, వాటర్ వేయం కాబట్టి. ఇలా ముక్క మొత్తం మెత్తగా అయిపోయింది, టమాటా ముక్క మొత్తం చూసాం కదా. ఇట్లా టమాటా ముక్క మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లో పసుపు వేసుకోవాలండి. ఒక చిన్న టేబుల్ స్పూన్ నుంచి చిన్న స్పూన్కి పసుపు వేసుకోండి. మీకైతే టీ స్పూన్ అయితే 1/2 టీ స్పూన్ వేసుకోండి. పసుపు వేసిన తర్వాత కూడా మళ్ళీ మొత్తం కలిపేసేయాలి. కర్రీ మొత్తం ఇట్లా కలిపేసి, పసుపు వేసాం కదా, ఇప్పుడు కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. పసుపు పచ్చివాసన పోవాలంటే కొంచెం మగ్గనివ్వాలి, వెంటనే అన్నీ వేయరాదు. ఇప్పుడు మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేసి కొంచెం టమాటోని మగ్గనిద్దామండి. ఒక 2 to 3 మినిట్స్. ఒక 3 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూస్తే ఇలా అయింది. టమాటాలు అయితే అడుగు అంటవు, ఎందుకంటే సిమ్ మీద పెట్టాం కాబట్టి అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఇట్లా అయింది కదా. అయిన తర్వాత ఇప్పుడు కారం పొడి యాడ్ చేసుకుందాం మనం ఇందులోకి. కారం పొడి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నేను కొంచెమే వేస్తున్నా, మా మమ్మ కూడా తింటుంది అన్నట్లు. చిన్న స్పూన్ తోటి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. టమాటో కర్రీలో కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి ఫుల్ టీ స్పూన్స్ వరకు 2 వేసుకుంటే సరిపోతుంది మీకు. ఇది మా స్పూన్ చిన్న స్పూన్ కాబట్టి నేను 2 వేసాను. పిల్లలు తినే వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటరు. కరివేపాకు, కొత్తిమీర శుభ్రంగా కడిగేసి ఇందులోనే వేసేసి మొత్తం కలిపేయండి. కరివేపాకు, కొత్తిమీర ఇట్లా టమాటాలు ఉడికేటప్పుడే వేయాలండి, ఎగ్ వేసినాక వేయరాదు. ఇట్లా మంచిగా దీంట్లో టమాటాలో ఉడికితేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నట్లు, కరివేపాకు కానీ కొత్తిమీర కానీ. ఎగ్ వేసిన తర్వాత వేస్తే మొత్తం ఎగ్గుకే పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ మగ్గనిద్దాం. అంతలోపు మనం ఏం చేద్దామంటే ఒక 3 eggs తీసుకొని ఇట్లా బౌల్లో వేసుకొని ఇట్లా మొత్తం కలిపేయండి. డైరెక్ట్ ఎగ్ మనం కడాయిలో వేయకుండా ఇలా కలిపి వేయాలి. డైరెక్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పచ్చసొన మొత్తం ఒక దగ్గరన పడుతుంది కాబట్టి మొత్తం కర్రీ ఉంటలుగా అనిపిస్తుంది. ఇలా కలుపుకొని వేసుకుంటే మొత్తం ఈవెన్గా ఉంటుంది, కర్రీలో మొత్తం ఈవెన్గా ఎగ్ అనేది ఈవెన్గా ఉంటుంది అన్నట్లు. ఇప్పుడు మనం కడాయిలోకి వేసేద్దాం. ఇది మంట సిమ్ మీదనే ప్రాసెస్ మొత్తం అవ్వాలండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు టమాటా కర్రీకి. ఇక్కడ చూసారు కదా, ఇట్లా మొత్తం వేసుకోవాలి. ఎగ్ మొత్తం వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. సిమ్ ఫ్లేమ్ మీదనే పెట్టేసి ఉడకనిద్దాం. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది చూడండి, అడుగైతే అంటారు.
ఎగ్ బాగా కుక్ అయి ఉంటుంది. మనం మంట చిన్నగా పెట్టి కుక్ చేస్తున్నాం కాబట్టి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. తొందరగా ఇవ్వాలి అంటే ఈ కర్రీయే బెటర్ అన్నట్లు. ఆనియన్స్ కోయాలన్నా కూడా టైం పడుతుంది, అవి కళ్ళులో వాటర్ వస్తుంటాయి. అందుట్లో ఆనియన్స్ ఎగ్ కూడా కొంతమందికి నచ్చదు కదా. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, ఈజీగా అవుతుంది, తొందరగా కూడా అవుతుందండి. ఇలాగో ఎగ్ మొత్తము ఇలా కలిపేసుకోండి, టమాటా ఎగ్ మొత్తం కలిపేసుకోండి. ఎక్కువ మంది ఉంటే టమాటాస్ ఎక్కువ వేసుకొని ఎగ్స్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొద్దిగానే చేశాను కాబట్టి 3 స్పూన్సే. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోండి. ఈ ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో మంచి అరోమాతోటి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడండి. అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది, కర్రీకి కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం మగ్గనిచ్చిన తర్వాత కర్రీ మొత్తం ఒకసారి కలిపేయాలి. ధనియాల పొడి వేసిన వెంటనే కలపరాదు, ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కలపండి. ఎంతో యమ్మీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.